అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మంగుమచ్చల సమస్యకి ఆలుగడ్డల వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఆలుగడ్డలు, ఈ ఆలుగడ్డలనే కొన్ని ప్రాంతాల్లో బంగాళదుంపలు, కొన్ని ప్రాంతాల్లో ఉర్లగడ్డలు అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. ఆలుగడ్డలైనా, బంగాళదుంపలైనా, ఉర్లగడ్డలైనా, పొటాటో అయినా పదార్థం మాత్రం ఒక్కటే. మరి అసలు ఈ మంగుమచ్చలు ఎందుకు వస్తాయని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే, ముఖం మీద చర్మ భాగంలో మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థము ఎక్కువగా సంచితం కావడం వల్ల ఈ యొక్క మంగుమచ్చలు వస్తుంటాయి. అంటే మనకు చర్మానికి మెలనిన్ అనేటువంటి ఒక రంజక పదార్థం మనకు చర్మానికి రంగునిస్తూ ఉంటుందన్నమాట. మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ఎక్కువగా ఉత్పత్తి అయినటువంటి వాళ్ళు కొంచెం చామన్ ఛాయగా నల్లగా ఉంటారు. తక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క చర్మము కొంత నలుపుదనం కాకుండా మామూలు రంగు ఉండేటువంటి పరిస్థితి కానీ, తెల్లగా ఉండేటువంటి పరిస్థితి కానీ ఉంటుందన్నమాట. ఈ యొక్క మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ముఖం మీద ఈ విధంగా ఏర్పడినప్పుడు మనకి చూసేందుకు కొంచెం వికారంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మంగుమచ్చల సమస్యని మెలాస్మా అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యులు పిలుస్తూ ఉంటే, ఆయుర్వేద వైద్య విధానంలో వ్యంగ్యము అనేటువంటి పేరుతో మన మహర్షులు ప్రస్తావించడం జరిగింది. ఈ మంగుమచ్చల సమస్య ఎక్కువ శాతం మందిలో స్త్రీలలోనే కనిపిస్తూ ఉంటుంది. పురుషుల్లో చాలా తక్కువ శాతం మందిలో కనిపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ మంగుమచ్చల వ్యాధి వల్ల ఇతరులకు అంటువ్యాధి కావడం కానీ, లేకపోతే ఇతరులకు సోకడం కానీ, చిన్న పిల్లలకు రావడం కానీ చాలా వరకు జరగదనమాట. అంటే ముఖ్యంగా అంటువ్యాధి అయితే కాదనమాట. ఇది కేవలము వారి దేహానికే పరిమితమైనటువంటి ఈ వ్యాధి మంగుమచ్చల సమస్య. స్త్రీలలో కూడా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల, అంటే హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల, అతినీలలోహిత కిరణాల ప్రభావం చేత, అదేవిధంగా గర్భాశయానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాధుల వల్ల, అదేవిధంగా బహిష్టు ఆగిపోయేటువంటి దశ ఉన్నప్పుడు, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ స్త్రీలలో మంగుమచ్చలు వస్తూ ఉంటాయి. పురుషుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కారణాల వల్ల ఈ మంగుమచ్చలు రావచ్చు అన్నమాట. అంతేకాకుండా కొన్ని వ్యాధుల్లో కూడా చాలా అరుదుగా ఈ యొక్క సమస్య వచ్చేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా ఈ యొక్క మంగుమచ్చల సమస్య కలుగుతూ ఉంటుంది. చాలా అరుదుగా మన పెద్దలకి, అంటే తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లివైపు వాళ్ళకు కానీ తల్లులకు కానీ ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు పిల్లలకు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో, చాలా కొద్ది మందిలోనే కలుగుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల మంట కానీ, పోటు కానీ, బాధ కానీ, సలుపు కానీ ఇలాంటి ఏ సమస్యలు ఉండవు. కేవలము ముఖం చూసేందుకు కొంత అందవికారంగా ఉండడం చేత ఆ మహిళలు ఆ యొక్క సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు. 10 మందిలోకి వెళ్ళాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా, సభలు సమావేశాలకు వెళ్ళాలన్నా ప్రతిదానికి కూడా మహిళలు చాలా మానసికమైనటువంటి ఇబ్బందికి లోనవుతుంటారు అనమాట. న్యూనతాభావానికి లోనవుతుంటారు. మరి ఈ మంగుమచ్చల సమస్య తగ్గేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి ప్రకృతి ప్రసాదించడం జరిగింది. వాటిల్లో మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేయబోతూ ఉన్నాను. మరి ఆ యొక్క ఔషధం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు ఇంతకుముందే చెప్పాను కదా. మొట్టమొదటిది ఆల్రెడీ చెప్పా. ఏది చెప్పండి? బంగాళదుంప, ఆలుగడ్డ, ఉర్లగడ్డ, పొటాటో ఇంతకుముందే చెప్పాను కదా. అది తర్వాత తేనె. ఈ 2 పదార్థాలే. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, బంగాళదుంపను ముక్కలుగా చేసి, అంటే బంగాళదుంప పైన తొక్కను తొలగించేసేసి, లోపల ఉన్నటువంటి గుజ్జును ముక్కలుగా చేసేసి, మెత్తగా చేసి, అందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేసి మెత్తగా నూరేసేయాలన్నమాట. అంటే ఒక క్రీమ్ లాగా తయారైపోతుంది. ఆ విధంగా తయారైనటువంటి ఆ యొక్క క్రీముని, అంటే ఆలుగడ్డలు తేనె కలిపి తయారు చేసుకున్నటువంటి ఆ క్రీముని మంగుమచ్చలు ఉన్నటువంటి ప్రాంతంలో అప్లై చేసేసి 1 లేదా 2 నిమిషాల సేపు మర్దన చేసేసి, ఒక అరగంట లేదా గంట సేపు ఉన్న తర్వాత కడిగేస్తుండాలన్నమాట. ఆ మర్దన చేసిన తర్వాత మరలా కూడా కొద్దిగా ఈ యొక్క క్రీమును అప్లై చేసేయాలి. ఆ విధంగా అప్లై చేసి కొద్దిసేపు ఉన్న తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగేస్తుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు చేయడం వల్ల చాలా సమర్థవంతంగా ఈ యొక్క సమస్యని అదుపులో పెట్టుకోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, మరి ఈ సమస్య వచ్చినప్పుడు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఔషధాలు వాడేసేసి వాటి వల్ల ఫలితం కనిపించకపోయేసరికి చాలా నిరుత్సాహానికి గురవుతుంటారు అన్నమాట. ఒక యజ్ఞంలాగా, పట్టుదలగా, దీక్షగా సాధించాలనేటువంటి తపనతో మన ఔషధాన్ని వాడుకుంటే సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఖచ్చితమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఓపికతో, శ్రద్ధతో, పట్టుదలతో
ఇలాంటి ఔషధాలను వాడుకోవాలన్నమాట. ఈ యొక్క ఔషధాన్ని చెప్పాను కదా, కొన్నాళ్ళు అంటే తగ్గేదాకా రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు. మరి సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆ సమస్య తీవ్రత తగ్గేందుకు ఈ పైపూత మందుతో పాటు ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవడం వల్ల సమస్య తీవ్రత త్వరగా తగ్గుతుంది. ఆ యొక్క సమస్య తీవ్రత త్వరగా తగ్గిన తర్వాత ఈ పైపూత మందును అలాగే కొన్నాళ్ళ పాటు కంటిన్యూ కూడా వాడుకోవచ్చు. మరి అలాంటి ఆయుర్వేద ఔషధాలు ఏంటంటే మహామంజిష్టాది క్వాథ. బాగా నిదానంగా రాసుకోండి. మహామంజిష్టాది క్వాథ. ఇది మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుంది అనమాట. మీరు కూడా వాడుకోవచ్చు. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించేటువంటి ఔషధాలు ఏం లేవు. అలాగే రెండవది శారిబాధ్యారిష్ట. మొట్టమొదటిది మహామంజిష్టాది క్వాథ, రెండవది శారిబాధ్యారిష్ట. రాసుకున్నారు కదా. శారిబా అంటే సుగంధి పాల. సుగంధి పాలను ఔషధంగా ఉపయోగించి ఒక లిక్విడ్ తయారు చేస్తారనమాట. శారిబాధ్యారిష్ట. ఈ రెండు కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి అన్నమాట. అవి తెచ్చుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి 10 ml మహామంజిష్టాది క్వాథ, 10 ml ఈ యొక్క శారిబాధ్యారిష్ట, అక్కడికి 20 ml అవుతుంది కదా, 20 ml నీరు కలిపేసేయాలి. ఆ విధంగా కలిపినటువంటి ఆ యొక్క ద్రవరూపమైన ఔషధాన్ని ఉదయం ఆహారం తర్వాత ఒకసారి సేవించాలి. రాత్రిపూట కూడా ఇదే విధంగా రెండు కలిపినటువంటి ఆ యొక్క ఔషధాన్ని రాత్రిపూట కూడా సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు సేవించడం వల్ల ఆ ముఖ భాగంలో మెలనిన్ అనేటువంటి అధికంగా సంచితమైనటువంటి ఆ యొక్క సమస్య తగ్గిపోవడమే కాకుండా మరలా అధికంగా మెలనిన్ అనేటువంటి యొక్క రంజక పదార్థము, ఈ పిగ్మెంట్ ఏదైతే ఉందో అది ముఖం మీద ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఎంత ఉత్పత్తి కావాలనో అంతవరకే ఆ మెలనిన్ ఉత్పత్తి అయ్యేందుకు ఈ మంజిష్టాది క్వాథ, శారిబాధ్యారిష్ట చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూశారు కదా, ఇటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ యొక్క వీడియోలో ఈ మంగుమచ్చల సమస్య తగ్గేందుకు తెలుసుకున్నారు. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.